పాడగలడా అన్న స్టేజ్ నుంచి అరే మావాడు వాడుతుండ్రా అనిపించుకునే స్టేజ్కి ఎదిగామన్నారు. నువ్వు రాస్తావు, నీలో విషయం ఉందయ్యా అని చెప్పి నన్ను ఫస్ట్ అనంత్ కుమార్ సార్, రైటర్, ఆడదే ఆధారం, పంజరం ఇలాంటి ఈటీవీలో మంచి మంచి బ్రేక్ వచ్చిన సీరియల్స్ వాటికి రైటర్గా చేసిన అనంత్ కుమార్ సారు నన్ను పిలిపించి ఉగ్రవాదం జరగడానికి నిఘా లోపమా, లేకపోతే ఇంటెలిజెన్స్ లోపమా, లేకపోతే ప్రభుత్వ వైఫల్యమా? మీరు అడిగింది ఇవాళ చాలా మంది యువతకి ఈ విషయం తెలియాలి. నమస్తే, వెల్కమ్ టు వాయ్ న్యూస్. మన కోసమైతే మనలో ఉంటాము, జనం కోసమైతే జనంతో ఉంటాము అనే అంబేద్కర్ గారి వాదాన్ని పట్టుకొని ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఒక కవిగా, రచయితగా, గాయకుడిగా, కళాకారుడిగా, జర్నలిస్టుగా ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ సమాజం పట్ల తన బాధ్యతను అటు కలంతోనూ ఇటు గలంతోనూ వినిపిస్తున్నటువంటి వ్యక్తి కడారి శ్రీనివాస్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారి జీవిత నేపథ్యం గురించి, అలాగే వారు ఎదుర్కొన్నటువంటి జయాపజయాల గురించి, వారు పొందినటువంటి విజయాల గురించి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కడారి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. చాలా రోజుల తర్వాత విన్నాను అమ్మడు అని. రైట్, ఎందుకంటే సమాజంలో ఆడపిల్లలు ఉన్నతమైన స్థానంలో నిలబడాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఈ నేపథ్యంలో నేను మిమ్మల్ని చూసి నిజంగా నన్ను ఇంటర్వ్యూ చేసే అంత స్థాయికి నువ్వు వచ్చినవు అంటే మొట్టమొదటి సంతోషపడేది నేనే, సంతోషపడతా. థ్యాంక్ యూ వెరీ మచ్. దానికి గురువు కూడా మీరే అసలు యాక్చువల్లీ చెప్పాలంటే. గురుతర బాధ్యత నిర్వహిస్తున్నాను. ఈ స్థాయిలో ఉండి ఇంకా మరింత ముందుకు స్థాయికి ఎదగాలని కూడా నేను కోరుకుంటున్నాను. సంతోషం. రైట్. సో ముందుగా మీకు శుభాకాంక్షలు, ఎందుకంటే తెలంగాణ జాగృతి ఎడిటోరియల్ జర్నలిస్ట్ గా అవార్డు తీసుకున్నారు. రైట్, నిజంగా తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం నుంచి తెలంగాణ ఉత్తమ ఎడిటోరియల్ జర్నలిస్ట్ గా నాకు విజయవాడలో కళాక్షేత్రంలో నాకు మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఎన్వి రమణ గారి చేతుల మీదుగా నాకు అవార్డు అందింది. అది మర్చిపోలేంది. నిజానికి ఒక జర్నలిస్ట్ గా ఇక ఆ జీవితం అనేది వేరు. అవును. సో ముందుగా మనం ఏంటంటే మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. రైట్. వాయు న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్తే. నా పేరు కడారి శ్రీనివాస్. నేను నల్గొండ జిల్లా శాలిగౌరవరం మండలం ఇటుకులపాడు అనే ఒక చిన్న విలేజ్ నుంచి నేను అక్కడ పెరిగాను. అమ్మమ్మ దగ్గర నేను పెరగడం జరిగింది. వాస్తవానికి పనిగిరి, తిరుమలగిరి మండలం ఉండే, ఇప్పుడు నాగారం మండలం అయింది. పనిగిరిలో నా పుట్టుక. నాన్న చిన్నప్పుడే చనిపోవడం, తమ్ముడు నేను, తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి రావడము, మేనమామ దగ్గర నేను పెరగడము. ఈ రోజు వరకు మా మేనమామ మా కోసం పెళ్లి చేసుకోకుండా అమ్మ, తమ్ముడు, నేను మేము ముగ్గురమే లోకంగా బతుకుతున్న సందర్భం. ఇప్పటికీ అలాగే పెళ్లి 75-76 సంవత్సరాలు ఉన్న మా మామయ్య, తను ఇంతవరకు మ్యారేజ్ చేసుకోలేదు. సో ఎందుకంటే పిల్లలు ఆగమైపోతారు, అమ్మ నాన్న ఉండరు కదా అనే ఆలోచనతో, అంటే ఇప్పుడు అలాంటి మనుషులు ఉండరు. మేనమామలంటే అమ్మాయిలు అయితే చేసుకుందామా, లేకపోతే ఆస్తి ఉంటే గుంజుకుందామా అనే కోణంలోనే ఆలోచిస్తారు తప్ప ఒక బ్రతుకును పంచే విధంగా ఎవరు ఆలోచించారు. సో అట్లా నా జీవితం 10వ తరగతి వరకు నగరికల్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వేముల వీరేశ్వర్ నా క్లాస్మేట్. సో అందరం కలిసి 92 బ్యాచ్ నాది, 10th క్లాస్. ఆ 10th క్లాస్ లో ఉన్నప్పటి నుంచే ఈ కమ్యూనిస్ట్ భావజాలం, నల్గొండ అంటే మీకు కూడా తెలుసు, కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువగా ఉంటది కాబట్టి నేను చిన్నప్పటి నుంచి పెరిగినప్పుడు కూడా మా మేనమామ భిక్షపతి అని ఉంటుండే. ఆయన పచ్చి కుండ మీద నిలబెట్టి నాకు ఒక పాట నేర్పుతుండేవారు. పచ్చి కుండ మీద నిలబెట్టి, కడ్రాయర్ మీద నిలబెట్టి ఒక పాట. ఎందుకంటే ఆ రోజుల్లో అంటే 81 ఆ రోజుల్లో నాకు కుండ మీద నేర్పిన మొదటి పాట ఏంటంటే, కళాకారుడిగా నేను మీకు వినిపించే పాట. ఇరిగిపోయిన సైకలు ఎక్కి కిర్రు కిర్రుగా జోరుగా దొక్కి గేటు కాడికి పోతే లేటని పంపిండు లేట్ అయిన స్కూటర్ ని లోపలికి పంపిండు తుపాకి రాజ్యంలో రన్నో నువ్వు తూటాల మెదగాలి రన్నా. అంటే
ఇరిగిపోయిన సైకిల్ ఎక్కి కిర్రుగా జోరుగా దొక్కి గేటు కాడికి పోతే ఆ సెక్యూరిటీ గార్డు లేట్ అయింది పొమ్మంటాడు. అదే లేటుగా స్కూటర్ మీద వచ్చినోని మాత్రం లోపలికి పొమ్మంటాడు. ఇది తుపాకీ రాజ్యం, నువ్వు తూటాల మెలగాలని మా మేనమ్మ నాకు చిన్నప్పటి నుంచి అప్పట్లో ధనిక పేద అనేది ఇక అప్పట్లో ఎక్కువ ఉండేది. ఒక భయం ఉండేది, ఒక భక్తి ఉండేది. ఇక చరిత్రలోకి వెళ్తే ఆ బతుకులన్నీ వేరుగా ఉంటుండే. సామాజిక వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళకి అదంతా వేరుగా ఉంది. అట్లా నాకు ఈ పాటల ఊట అనేది నాకు ఆ ఒరవడి నాకు సృష్టించింది. అంటే కుటుంబ నేపథ్యంలో ఉందా? కుటుంబ నేపథ్యం అంటే నిజంగా అమ్మమ్మ దగ్గర పెరిగినాను కాబట్టి తాతయ్య అందరికి బాగోతాలు నేర్పేవారు, భజన నేర్పేవాళ్ళు. ఎక్కువగా నేను భజన నేర్పేటప్పుడు భజన అడుగులు వేసిన. ఏది రాముల వారి పాట పాడుకుంటే గానీ, సీతమ్మ జడ లాంటి గాని ఆ భజన అడుగులు, సీతమ్మ జడ అని చెప్పేసి ఒక 12 మంది మొత్తం రౌండ్ తిరుగుకుంటూ ఆ చిరుతలు పట్టుకొని ఆ భజన వేసుకుంటూ ఆ పాటలు పాడుకుంటూ అందరికి అడుగులు నేర్పిన వాడిని. అలాగే భాగవతం నేర్పేటప్పుడు మధ్యలో కొట్టేవాడిని, బాగా తబలా వాయించేవాడిని. ఆ తబలా వాయిస్తూ వాళ్ళు పాడిన పాటలు నాకు బాగా ఇదైపోయింది అన్నట్టు. అందులో మా మేనమాలంతా నక్సలిజం లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రభావం కూడా నా మీద బాగా పడింది అన్న. అట్లా మనం ఆ పాటలు రాసే అంటే స్కూల్ డేస్ నుంచే పాటలు రాస్తూ పాడుతూ అలా పెరిగింది జీవితం. సో అప్పటి నుంచే మీకు ఉంది అన్నట్టు కళారంగం పైన అభిమానము, ఆ రంగం ఆటోమేటిక్ గా నా రక్తంలో కలిసిపోయింది. పాట అంటే ఒక పడి సచ్చే విధంగా ఆ రోజున నేను పాటలు పాడే వయసులో నువ్వు పాట పాడతావా, నువ్వు పాటలు రాస్తావా, అసలు నీ ముఖం అద్దంలో చూసుకున్నావా అన్న వాళ్ళు కూడా ఒకానొక సందర్భంలో నేను స్టేజ్ ఎక్కి పాటలు పాడుతున్నప్పుడు అరే మావోడు, మా సీనుగాడు, మా ఏబిగాడు అని చెప్పేసి అట్లా మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో అక్కడి నుంచి ఇక్కడికి ఎదిగారు. అట్లా నా కళారంగ జీవితం కూడా వచ్చింది. సో అసలు మీకు ఇన్స్పిరేషన్ ఏంటి కళారంగంలో ఎంచుకోవడానికి? ఇన్స్పిరేషన్ అంటే జీవితంలో అమ్మడు ఒకటి మనం కోల్పోయినప్పుడు భగవంతుడు మనకి ఇంకెన్నో అవకాశాలు ఇస్తుంటాడు. సో ఆ కోల్పోయింది ఏంటంటే ప్రేమను కోల్పోయినా, నాన్న ప్రేమను కోల్పోయినా, ఇట్లా చేయి పట్టుకొని నడపాల్సిన వయసులో నేనే ఒకరికి నేర్పించాల్సిన స్థానంలో నేను ఉండిపోయినా. అంటే ఆ ప్రేమను కోల్పోయేసరికి నాకేం కావాలనో అంటూ నేను ఆలోచించుకొని నా కుటుంబానికి ఏం కావాలనో కూడా నేనే ఆలోచించుకోవడం. మనిషికి ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మనం దోస్తుల వైపు చూస్తాం, ఆత్మీయుల వైపు, ఫ్రెండ్స్ వైపు, వాళ్ళ వైపు, వీళ్ళ వైపు చూస్తాం. ఆ తరువాత మనం కుటుంబం వైపు చూస్తాం. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కుటుంబం వైపు చూస్తాం. ఆ కుటుంబం వైపు చూసినప్పుడు అక్కడ కూడా నాకు ఏం కనపడలా. సో మంచి జరిగితే నలుగురికి ఉపయోగపడుతున్నా, చెడు జరిగితే నేను ఒక్కనే సఫర్ అవుతున్నా. అట్లా కుటుంబంలో నుంచి నేను నేర్చుకున్నది సమాజం పట్ల కూడా యువత, సమాజం అనే ఉద్దేశంలో చాలా పాటలు కానీ, చాలా ఆర్టికల్స్ కానీ, ఎన్నో ప్రసంగాలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిసి కూడా నేను పనిచేసిన. సుమతి మేడం గారి ఆధ్వర్యంలో కూడా కలిసి నేను ఎన్నో ఆర్టికల్స్ కూడా రాసిన. చాలా వరకు ఆర్టికల్స్ చూసినా, సంగీత నేపథ్యంలో గానం చూసినా కూడా సమాజానికి సంబంధించి ఉంటాయి తప్పితే ఇంకా వేరే విధంగా ఉంటాయి. అయితే ఈ సమాజానికి అంటే ఒకటి యువతరమా నీదే కథలోకం, నవతరమా ఎన్నాళ్ళిక మౌనం అంటూ యువతరాన్ని ఉద్దేశించిన పాట నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఎందుకంటే ఎంతసేపు యువత పుస్తకాలు చదువుతూ ఆయన ఇంప్రెషన్ తీసుకోవడం, ఈయన ఇంప్రెషన్ తీసుకోవడం తప్ప వీళ్ళు చేసేది ఏమీ ఉండదు. సో ఓ యువతరమా, నీ జీవితమే ఒక చరిత్రగా కావాలి, ఆ చరిత్రగా మలుచుకోవడానికి నువ్వు ముందడుగు వేయాలి అని చెప్పి సమాజం కోసం చాలా. ఇప్పుడున్న సమాజంలో యువత చెడ్డదారిలోకి బాగా వెళ్ళిపోతున్నారు. సో అలాంటి సందర్భంలో మీ యొక్క పాటల ద్వారా వారిలో మోటివేట్ చేస్తున్నటువంటి విధానం చాలా. నిజంగా యువత అంటే ఈ దేశానికి వెన్నెముక యువత. అదే మీరు చైనాలో చూసుకుంటే సాధ్యమైనంత వరకు ముసలి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఏ పని చేసినా, ఎక్కడ చూసినా టెక్నాలజీలో కూడా ముసలి వాళ్ళే ఉంటారు. కానీ మన దేశంలో యువత సంపద ఎక్కువగా ఉంది. ఆ యువత మొన్న మీరు యుద్ధంలో కూడా చూస్తారు, పహల్గామ్ యుద్ధంలో కూడా చూస్తే మన యువత కనిపెట్టిన సాంకేతిక పరిజ్ఞానంతోనే ఆ డ్రోన్స్ కానీ, యాంటీ డ్రోన్స్ కానీ విజయవంతంగా మనం పాకిస్తాన్ పై చెప్పకనే సింధూర్ పేరిట, ఆపరేషన్ సింధూర్ పేరిట ప్రధానమంత్రి మోడీ గారు పెట్టిన ఆపరేషన్ సింధూర్ పేరిట మనం విజయం సాధించాం. అంటే దీంట్లో విజయంలో సాధించిన ముఖ్య పాత్రలో మెయిన్ యువత యొక్క సాంకేతిక ఆలోచనలు. అంటే యువతను మొత్తం తప్పుదో పట్టించే వీల్లేదు, కానీ కొంతమంది యువత అంటే 16 నుంచి 18 ఏండ్ల వయసులో ఉన్న యువత డ్రగ్స్ కు, మద్యానికి బానిసైపోతున్నారు. ఆడపిల్లల వైపు ప్రేమ అనే పేరుతో ఆకర్షితులవుతున్నారు. తద్వారా కుటుంబంలో విషాదం,
వీరి జీవితంలో ఎదుగుదల లేకపోవడం వల్ల కొంత యువత భారంగా ఉన్నప్పటికీ కొంత యువత మన జరిగిన పహల్గాం ఉగ్రదాడిని ఎదుర్కొనే విధానాలలో కూడా యాంటీ డ్రోన్స్ కనిపెట్టి కొన్ని మిసైల్స్ కూడా పాకిస్తాన్ మిసైల్స్ కూడా పంపిస్తే కూడా ఎదుర్కొని ధ్వంసం చేసేలాగా మన యువత పనిచేస్తుంది. అయితే మీరు ఎన్నో పాటలు పాడారు, అంటే ఈడు పాడగలడా అన్న స్టేజ్ నుంచి అరే మావాడు వాడుతుండ్రా అనిపించుకునే స్టేజ్కి ఎదిగామన్నారు. సో ఆ సందర్భంలో ఎన్నో స్టేజ్ షోలు ఇచ్చి ఉంటారు. దాంట్లో మీకు మంచి గుర్తింపు తెచ్చిన సాంగ్ ఏదండి? అంటే ఆ రోజున చిన్నతనంలో ఉన్నప్పుడు, చదువుకునే వయసులో ఉన్నప్పుడు, ఎక్కువగా కమ్యూనిస్ట్ భావజాలాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పాటలు పాడలేకపోయాం. కానీ సినిమాలో వచ్చిన పాటలు పాడుతుండడం, అంటే కాలేజీ స్థాయిలో కానీ లేకపోతే 10th క్లాస్ ఆ స్థాయిలో కానీ, అది దాటిన తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమం వస్తుంది. సో ఆ కాలేజీలో కానీ లేకపోతే ఆ 10th క్లాస్ లో ఉన్నప్పుడు పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి, మహామహులు కన్న తల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం అంటూ ఎమోషనల్ గా ఆ విద్యార్థి దశలో ఉన్నప్పుడు పాడే పాట. అంటే నాకు తెలియకుండానే విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఇటు దేశభక్తి వైపు ఇటు సమాజం వైపు నేనేదో చెయ్యాలి, నేనేదో సాధించాలి అనే ఆ కర్తవ్యం, ఆ ప్రబోధం నాకు చిన్నప్పటి నుంచే అలా పెరిగిందమ్మా. బాగా నూరిపోసారు మీ తాతగారు మొత్తానికి. అంటే అది పాట నేర్చుకోవడము మనం పెరిగిన పరిస్థితులు ఆ విధానంగా కాబట్టి ఎక్కడ స్కూల్లో చూసినా ఆ వీడు ఫలానా, వీడు ఆ వివక్ష ఎక్కువగా, ఆ వివక్షతోనే కసి పెరిగింది. పాట అంటే ఇది నాకు ఎందుకు రాదు, ఇదేమన్నా పెద్ద బ్రహ్మ పదార్థమా అనేది ఈ రోజున ఏ పాట కావాలన్నా క్షణంలో రాసిస్తాను, అది ఏ పాట అయినా సరే. ఎందుకంటే 30 సంవత్సరాలు నాకు నేర్పిన అనుభవం 5 నిమిషాల్లో ఒక పాటను రాయగలిగే సత్తాను, ఆ శక్తిని భగవంతుడు నాకు. రాయడమే కాదు, పాడతారు కూడా మీరు, రాసి పాడతారు. సూపర్. సో అంటే ఇప్పుడు మీరు పార్టీలకు కూడా పాడతారా? అన్ని పార్టీలకు, తెలంగాణ ఉద్యమంలో గానీ లేకపోతే వేరే బర్త్డే సాంగ్స్ గానీ లేకపోతే ఆ రాజకీయ నాయకునికి కావాల్సిన సాంగ్స్ గానీ జానపద గేయాలు గానీ, అంటే ఆ పాట ఈ పాట అని కాదు, ఏ పాట నా దగ్గరికి వస్తే ఆ పాటకు న్యాయం చేయాలనే తపనతోనే పనిచేస్తాను తప్ప ఇది ఈ రకమైన పాట ఆ రకమైన పాట అనేది నేను చూసుకోలేదు. నా రచనల్లో, నా ఆర్టికల్స్ లో, నా జర్నలిజం లో సామాజిక శ్రేయస్సు కోణంలో నుంచే ఎక్కువగా నిర్ముఖమాటంగా అది అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ అది ప్రభుత్వానికి కానీ నేను చెప్పాలనుకున్నది ముక్కుసూటిగానే చెప్పేస్తాను. ఓకే, తెలంగాణ ఉద్యమం అన్నారు. సో తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఎలా ఉందంట? నిజంగా మలిదశ తెలంగాణ ఉద్యమం ఇది మాజీ సీఎం కేసీఆర్ గారి సారథ్యంలో సాగింది. గతంలో కూడా 69 ఉద్యమంలో కూడా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, 1500 మంది చిల్లర దాకా ప్రాణాలు కోల్పోయారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా నేను ముషిరాబాద్ పార్షిగుట్టలో ఉంటున్నప్పుడు ఇదే ప్రస్తుతం నగరికల్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వేముల వీరేశం గారు నా దగ్గరికి వచ్చినప్పుడు, నా దోస్తు కాబట్టి వాడు నా దగ్గరికి వచ్చినప్పుడు, తను నా దగ్గరికి వచ్చినప్పుడు అరే మామ మరి ఏం చేద్దాము అని అంటే, నాయన నరసింహారెడ్డి గారి సారథ్యంలో ఇదే పార్షిగుట్ట నుంచి ముషిరాబాద్ చౌరస్తాలో, నా పిల్లలు ఇప్పుడు డిగ్రీలు అయిపోయినాయి, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వంట వార్పు కార్యక్రమంలో ముషిరాబాదు చౌరస్తాలో ఫస్ట్ వంట వార్పు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది నేను, నా కుటుంబం. అంటే తెలంగాణ ఉద్యమంలో ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క ఉద్యమానికి ఊపిరి పోసింది. జలవిహార్ అయితేంది, లేకపోతే సకల జనుల సమ్మె, మార్చి వాక్ అయితేనేమి, లేకపోతే ఈ వంట వార్పు అయితేనేమి, ఇలాంటి ఎన్నో ఉద్యమాలు కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక తారస్థాయికి తీసుకుపోవడానికి ఉపయోగపడ్డాయి. ఈ తెలంగాణ ఉద్యమంలో నేను ఈ వంట వార్పు కార్యక్రమంలో ఫస్ట్ ముషిరాబాద్ చౌరస్తాలో పొయ్యి పెట్టి ఉద్యమానికి ఊపును అందించిన పాత్రలో నాది ఒక చిన్న పాత్రగా అందులో ఉండిపోయింది. ఆ వంట వార్పు అనేది కార్యక్రమం ఎంత పెద్దగా అయిందో మీ అందరికీ తెలుసు. అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్కరు వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. ముషిరాబాద్ నియోజకవర్గంలో దివంగత ఆయన నాయన నరసింహారెడ్డి గారి సారథ్యంలో నేను, వేముల వీరేశం ఇద్దరం కలిసి పనిచేసే అదృష్టం కలిగింది. నిజానికి తెలంగాణ ఉద్యమంలో ఎందరో కళాకారులు, హరీష్ రావు గారికి ఒక పాట రాసిన, ఇప్పుడు చనిపోయిన సాయి చంద్ గారు కూడా అప్పుడు ఒక పాటలో అడ్డం పడ్డాడు. అలాగే రసమై బాలకిషన్ కూడా తను కళాకారుడిగా సంస్కృతి శాఖ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా తనతో కొన్ని పాటలు రాశాను, తను కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఏదో కారణాలు ఇవి అని పర్టికులర్ గా చెప్పలేం, కానీ ఎందుకో అది రాణించలేకపోయాం. ఎందుకులే అక్కడ నెట్టబడ్డాను కాబట్టి ఒక జర్నలిస్ట్ గా జీవితాన్ని ప్రారంభించుకున్న తెలంగాణ ఉద్యమం నుంచి నాకంటూ నా రచనలు, నా ఆర్టికల్స్ ద్వారా
కొంతమంది ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోకుండా ఉండాలనే ఉద్దేశంతో చాలా ఆర్టికల్స్ రాశాను. కె శ్రీనివాస్ పేరుతో చాలా ఆర్టికల్స్ రాశాను. ఓకే, నైస్. సో తెలంగాణ ఉద్యమంలో బాగా రాసిన ఏ పాటకి గుర్తింపు రాలేదు? ఏ పాటకు గుర్తింపు రాలేదు, ఎందుకంటే అంత ప్రజాదరణ పొందలేదు. ఎందుకంటే నేను పెద్దవాళ్ళతో తిరిగిన కాబట్టి, అందశ్రీ గారితో తిరిగిన, సిరిమల్ల విష్ణు కిషోర్ గారితో తిరిగిన, తర్వాత నిర్మల కిషోర్ అన్నతో తిరిగిన, తర్వాత టీ న్యూస్ లో ఒక కళాకారుడిగా పనిచేసిన. అంటే రాసుకుంటూనే వెళ్ళిపోయాను తప్ప నాకు పాడే అవకాశం ఎక్కడ దొరకలేదు. ఎంతో మందికి దొరికింది, కాకపోతే ఒక సంఘాలతో వెళ్ళిపోయారు కాబట్టి ఇవాళ కళాకారులు ఆ సంఘం నుంచి వచ్చేది, ఆ సంఘం నుంచి వచ్చిన వాళ్ళకి గుర్తింపు అనేది. నాకు ఏ సంఘం లేదు, నేను ఒంటరిగానే ఉన్నాను కదా. ఆ ఒంటరిగా ఉన్న స్థానంలో నుంచి నన్ను వాడుకున్న వాళ్ళే కానీ నన్ను స్టేజ్ మీద నిలబెట్టిన వాళ్ళు తక్కువ మంది. ఓకే, అంటే సినిమా రంగంలో ప్రయత్నించాలనుకోలేదా? సినిమా రంగంలో కూడా ఫస్ట్ షార్ట్ ఫిలిమ్స్ తో నాది మొదలైంది అమ్మడు. మరక అనే ఒక సినిమా ద్వారా నాకు ఒక చిన్న పాట దొరికే అవకాశం ఉంది. ఆ మరక ఏంది అంటే, డైరెక్టర్ గారు టెలిఫోన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారు సార్ ఒక డైరెక్టర్ గా. నాకు ఒక పాట రాయాలని చెప్తూ నాకు చిన్న సందర్భం చెప్పాడు. ఒక సాకలోళ్ళ అమ్మాయి తల్లి చనిపోతుంది, తండ్రి బట్టలు ఉతికే కార్యక్రమాన్ని పెడతాడు, కానీ అమ్మాయికి చదువుకోవాల్సి ఉంటది. ఆ డ్రీమ్ లో సాగే ఒక పాట రాయాలంటే ఒక పాట రాసిన. అది నాకు త్యాగరాజ గాన సభలో మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఎట్లంటే, విధి వంచిన జీవితాలలో వికసించని కుసుమాలెన్నో. మరక షార్ట్ ఫిలిం సాంగ్ అని కొడితే మీకు దాంట్లో వస్తుంది. ఆ పాట నాకు మంచిగా గుర్తింపు తీసుకొచ్చింది. ఇక జానపద గేయాలకు వస్తే, జానపద గేయాల్లో మంచి గుర్తింపును తీసుకొచ్చిన సాంగ్ ఒక పాట మీకు వినిపిస్తాను. ఈ పాట నేను ఊర్లోకి వెళ్ళినప్పుడు ఒక ఇసుక బండ్లు వస్తుంటాయి. ఆ ఇసుకను బండి పార తీసుకొని పనికి పోయినప్పుడు ఆ పైన ఆ ఇసుకను పేరుస్తున్నప్పుడు ఆ లారీ పక్కన ఇట్లా దాని పక్కన నల్లరేగడి మంచిగా ఉన్నది. ఇట్లా ఎన్నో చెట్లు కనిపిస్తున్నాయి కదా. ఈ చెట్లలో ఒక తుమ్మ చెట్టు ఉంది, దాంట్లో నల్ల తుమ్మ చెట్టు, నల్లరేగడి నల్ల తుమ్మ చెట్టు. సో ఈ రెండింటిని తీసుకొని నేను ఎట్లా రాసినట్టే ఒక అమ్మాయిని ఊహించుకుంటూ, ఎట్లా అంటే, నందారే ముద్దుగుమాది, నందారే ముద్దుగుమాది, నల్లగున్న ఎంతో ముద్దుగున్నది, నందారే ముద్దుగుమాది, నల్లారే గడిసెలకలోన నల్ల తుమ్మ చెట్టు కింద నాగుపాము జడను జొట్టి కిల్లా కిల్లా నవ్వుతోంది, నందారే అబ్బబ్బబ్బ నందారే ముద్దుగుమాది, నల్లగున్న ఎంతో ముద్దుగున్నది, నందారే ముద్దుగుమాది. సినీ రంగంలో మిమ్మల్ని చూడబోతున్నాం అతి త్వరలో, చాలా సంతోషం. సో సినీ రంగంతో పాటు సీరియల్ రంగంలోకి కూడా ప్రవేశించారా, లేదంటే అవకాశాలు వచ్చాయంటారా? ఏదైనా సీరియల్స్కి సాంగ్స్ కంపోజ్ చేస్తున్నారా, లేదంటే రాస్తున్నారా? రైట్, యువర్ రైట్. ఎందుకంటే సినిమా రంగానికి ఒకవైపు ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా సీరియల్ వైపు కూడా రావాలనేది నేను ఆశపడలేదు. కానీ అనుకోకుండా పెద్ద ఈటీవీలో పెద్ద డైరెక్టర్ సింహదేవ్ సార్, ఆయన సింహదేవ్ సార్ నన్ను బాగా ప్రేమించి, ఏ కడారి నువ్వు రాస్తావు, నీలో విషయం ఉందయ్యా అని చెప్పి నన్ను ఫస్ట్ అనంత్ కుమార్ సార్, రైటర్ ఆడదే ఆధారం, పంజరం, ఇలాంటి ఈటీవీలో మంచి మంచి బ్రేక్ వచ్చిన సీరియల్స్ వాటికి రైటర్ గా చేసిన అనంత్ కుమార్ సారు నన్ను పిలిపించి, కుంకుమ పువ్వు అనే సీరియల్ వస్తుంది, ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది, ఇంకా వస్తూనే ఉంది ఆ సీరియల్. కుంకుమ పువ్వు సీరియల్ కి ఒక పాట రాయాలయ్యా అని చెప్పేసి ఒక లైన్ చెప్పాడు. చెప్తే ఆ పాట రాశాను. ఆ కుంకుమ పువ్వు సీరియల్ టైటిల్ సాంగ్ ఈరోజు నాకు మంచి పేరుని తీసుకొచ్చింది. ఆ పాట కూడా 2 వెర్షన్ లో చేశారు, ఒకటి మేల్ వెర్షన్ లో చేశారు, ఒకటి ఫిమేల్ వెర్షన్ లో చేశారు. ఆ 2 పాటలు కూడా ఉంటాయి. సో సీరియల్స్ లో మీరు పాడిన పాట, అమ్మా అంటూ గగనం నేలను తాకేనా, ఏమ్మా అంటూ అవని గగనం చేరేనా, ఇది కలవని మనుషుల మమకారం, ఇది కలిసిన మనుషుల పోరాటం, బ్రతుకంతా సాగే భారం, మౌనంగా విరిసే పుష్పం, కుంకుమ పువ్వై పూసింది నీ రూపం అంటూ ఇట్లా మేల్ వాయిస్ ఒకటి జరిగింది. ఇంకో ఫిమేల్ వాయిస్ ఏమో ఇదే పాటను
అమ్మా అంటూ గగనం నేలను తాకేనా, ఏమ్మా అంటూ అవని గగనం చేరేనా, ఇది కలవని మనసుల మమకారం, ఇది కలిసిన మనుషుల పోరాటం, బ్రతుకంతా సాగే భారం, మౌనంగా విరిసే పుష్పం, కుంకుమ పువ్వై పూసింది నీ రూపం అంటూ అలకనంద మేడం పాడింది. బంటి అన్న మ్యూజిక్ చేసిండు. చాలా బాగా వచ్చింది ఈ పాట. యూట్యూబ్లో కూడా దొరుకుతుంది. ఇట్లా యూట్యూబ్ మన సీరియల్స్లో జెమినీలో అత్తో అత్తమ్మ కూతురు అని ఒక సీరియల్కి రాశాను టైటిల్ సాంగ్. కుంకుమ పువ్వు సీరియల్స్ రాశాను. కుంకుమ పువ్వు సీరియల్కి రాసింది బాగా పేరు తీసుకొచ్చింది. సో అన్ని రంగాలను కలుపుకుంటూ అతి గొప్ప స్థాయికి ఎదగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇన్ని పాటలు పాడుతున్నారు కదా, ఇన్ని పాటలని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సినిమాలకు, సీరియల్స్ కి, ఫోక్ సాంగ్స్ ఇలా సాగుతోంది. ఇన్ని రంగాలలో రాణిస్తున్నారు. సో మన ప్రేక్షకుల కోసం సమాజం పట్ల మీ యొక్క బాధ్యతను తెలియజేస్తూ ఒక చక్కటి జానపద గీతాన్ని పాడగలుగుతారు. రైట్. అంటే సమాజం కోసం మనం ఎంత చేసినా ఒక చిన్న పని మాదిరిగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఎంత చేసినా అంటే మనం ఈ జన్మెత్తినందుకు మనం ఒక అవకాశంగా మనం వచ్చిన అవకాశాన్ని మనం వాడుకోవాలి. దీనికి సంబంధించి నేను ఒక సాంగ్ రాశాను. ఇది నేనే రాసినాను. ఎట్లా అంటే యువత సక్సెస్ చేరాలంటే ఏ విధంగా తీసుకోవాలి అనే విషయంలో, కలవరపడకో నేస్తం కానిది ఏముంది, కనువిప్పుల బతికేస్తే పోయేదేముంది, సమయం వేస్ట్ చెయ్యక సాగించరని పని, సాకులు చెప్పే మాటలు ఇక మాట్లాడొద్దని, చెప్పేస్తుంది రకాలం విజయానికి అది ఏ సూత్రం, విప్పై చిక్కు ప్రశ్నలను టాలెంట్ ఎవడి సొత్తు కాదని అని చెప్తూ కలవరపడకుండా ఒక రావాలని అట్లా ఒకటి రాసిన. ఇంకొక పాట తీసుకుంటే, పరుగెడుతుంది రకాలం త్వరపడి కదలరనేస్తం, నీకోసం నా కోసం ఆగదురా సాగే కాలం, ఆలస్యం చేస్తూ గడిపితే రాదురా గడిచిన సమయం, పరుగెడుతుంది రకాలం త్వరపడి కదలరనేస్తం, నీకోసం నా కోసం ఆగదురా సాగే కాలం, ఆలస్యం చేస్తూ పోతే రాదురా గడిచిన సమయం, సక్సెస్ మన ఇంటి పేరు కావాలంటే, సక్సెస్ మన ఇంటి పేరు కావాలంటే సమయంతో పరుగెత్తాలంతే, అది తెలుసుకుంటే విజయం సమయం వేస్ట్ చేయకోయినేస్తాం, అది తెలుసుకుంటే విజయం సమయం వేస్ట్ చేయకోయినేస్తాం, పరుగెడుతుంది రకాలం త్వరపడి కదలరనేస్తాం, నీకోసం నా కోసం ఆగదురా సాగే కాలం, ఆలస్యం చేస్తూ గడిపితే రాదురా గడిచిన సమయం, అది కాదని ఇది లేదని సాకులెన్నో చెప్పొద్దు, విధిరాతని మార్చలేమని ముచ్చటలే ఇకపై వద్దు, గడిచిన కాలం విలువెంతో అడగరా నీ అనుభవాల్ని, కాలంతో పరుగిడకుంటే జీవితమే ప్రశ్నార్థకం, అది తెలుసుకుంటే విజయం ఎన్నటికీ రాదురా పరాజయం, అది తెలుసుకుంటే విజయం సమయం వేస్ట్ చేయకోయినేస్తాం, పరుగెడుతుంది రకాలం త్వరపడి కదలరనేస్తాం, నీకోసం నా కోసం ఆగదురా సాగే కాలం, ఆలస్యం చేస్తూ పోతే రాదురా గడిచిన సమయం. ఇట్లా అంటే సక్సెస్ రావాలంటే ప్రతి సెకను ప్రతి సమయాన్ని యువత వినియోగించుకోవాలని సమాజానికి ఒక విధంగా ఇట్లా రాసుకున్నాను. ఒక ఫోక్ సాంగ్, తెలంగాణ ఫోక్ సాంగ్స్లో ఇది రికార్డింగ్కి వెళ్ళింది. సో త్వరలో మీ ముందుకు వస్తుంది. ఇది ఎట్లా అంటే, హరిగంధం రాసుకొని విరిగంధం పూసుకొని ముద్దుగా ముస్తాబయ్యను పల్లె సుందరి, ఆ నింగి శిరసు వంచి ఈ నేల పరదపరిచి కురులన్నీ శిగను ముడిచి చేరే జాబిలి, వరసలు కలుపుకుంది పల్లె ప్రకృతి, వరసలు కలుపుకుంది పల్లె ప్రకృతి, సరసం మొదలయ్యి దాల్చే ఆకృతి, హరిగంధం పూసుకొని విరిగంధం చేసుకొని ముద్దుగా ముస్తాబయ్యను పల్లె సుందరి, ఆ నింగి శిరసు వంచి ఈ నేల పరదపరిచి కురులన్నీ శిగను ముడిచి చేరే జాబిలి,
పక్షుల కిలరావాలు మా విళ్ళ తోరణాలు మా పల్లె ఒడిలోన దాగిన అందాలు పచ్చని అడవుల తీరు వెచ్చని కౌగిలి పొదలు హద్దులను చెరిపేసే ఆనందాలు పూసే పువ్వుల్లో ఎన్ని రంగులో పూసే పువ్వుల్లో ఎన్ని రంగులో విరిసే నవ్వుల్లో ఎన్నెన్ని అర్థాలు విరిసే నవ్వుల్లో ఎన్నెన్ని అర్థాలు హరిగంధం రాసుకొని విరిగంధం పూసుకొని ముద్దుగా ముస్తాబయ్యను పల్లె సుందరి ఆ నింగి శిరసు వంచి నేల పరదపరిచి కురులన్నీ శిగను ముడిచి చేరే జాబిలి. ఇక చివరి చరణం. పారె నీటి గలగలలు సాగె పిల్ల కాలువలు పల్లె రూపమే మార్చే లేలేత తీగలు లేడి జింక పరుగులు ఆడి ఎగిరె గంతులు అద్భుతమనిపించే మా పల్లె పాటలు ప్రకృతి సంపదలే పల్లె ముంగిట ప్రకృతి సంపదలే పల్లె ముంగిట సంస్కృతి నేర్పినట్టి ఆది గురువట హరిగంధం రాసుకొని విరిగంధం పూసుకొని ముద్దుగా ముస్తాబయ్యను పల్లె సుందరి ఆ నింగి శిరసు వంచి ఈ నేల పరదపరిచి కురులన్నీ శిగను ముడిచి చేరే జాబిలి వరసలు కలుపుకుంది పల్లె ప్రకృతి సరసం మొదలయ్యి దాల్చే ఆకృతి. అంటే వరసలు కలుపుకుంది పల్లె ప్రకృతి అంటే ఒకటే అమ్మడు, ప్రకృతిలో పూలన్నీ పూసిన తర్వాత తుమ్మెదలు వచ్చేసి ఆ తేనీగలు ఆ పూల మీద అవి తీసుకుపోయినప్పుడు అవి పరపరాగ సంపర్కం చెంది అది పండ్లుగా మారుతూ ఉంటాయి. సో వరసలు కలుపుకొని పల్లె ప్రకృతి రూపం దాల్చింది అని చెప్పేసి ఆ ఉదాహరణ తీసుకొని ఒక పల్లె ఆనందాన్ని జోడించి ఈ పాట రాయడం జరిగింది. ఈ పాట కూడా బయటకు వస్తే బాగా ఇప్పుడు రికార్డ్ అవుతుంది. సో ఫస్ట్ మీ ఛానల్కే ఇచ్చాను, అది ఆ పాట బయటకు వస్తుంది. సో ఇప్పటి వరకు కవిగా, రచయితగా, గాయకుడిగా ముగిసింది. సో ఇప్పుడు జర్నలిజంలోకి వెళ్తే కనుక మొన్న రీసెంట్గా జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రవాదాన్ని తీసుకుందాం అంశం. సో అక్కడ అలాంటి ఒక ఉగ్రవాదం జరగడానికి నిఘా లోపమా, లేకపోతే ఇంటెలిజెన్స్ లోపమా, లేకపోతే ప్రభుత్వ వైఫల్యమా? రైట్ పరిగణలోకి తీసుకోవచ్చు. రైట్. ఎంత మీరు అడిగింది ఇవాళ చాలా మంది యువతకి ఈ విషయం తెలియాలి. వాస్తవానికి ఏంటంటే పహల్గామ్ అనేది కాశ్మీర్ లోయలో ఒక అందమైన ప్రాంతం. అక్కడికి పర్యాటకులు వస్తుంటారు, పోతుంటారు. సో ఇక్కడ భారతదేశం సెక్యూరిటీ, నిఘా, భద్రత, రక్షణ ఈ వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేసాయంటే కొంత లోపం ఉందని చెప్పాలి, పూర్తిగా లోపం ఉందని కాదు. ఎందుకు ఆ లోపం ఉందని చెప్పాలంటే ఇక్కడ భద్రత అంతా తీసుకెళ్ళి అక్కడ కగార్ అని ఛత్తీస్గఢ్లో అక్కడ అన్నల నక్సలైట్ల ఏరువేత కార్యక్రమం పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. సో ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయినా ఉండని. సో ఇక్కడ ఈ పహల్గామ్ తీసుకుంటే పహల్గామ్ అనేది ఒక అందమైన ప్రాంతం, అదొక లోయ. ఆ గుట్టల మధ్య నుంచి రావడానికి కూడా కొన్ని కిలోమీటర్ల సెన్సిటివ్ కూడా ఉంటుంది. కాబట్టి అంటే ఇక్కడ అర్థం చేసుకునేది ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ POK అంటారు దాన్ని, ఆ జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఉన్న స్థానికులే ఉగ్రవాదులుగా మారడానికి ఒక అవకాశం కల్పిస్తుంది మన భారతదేశమే. ఎందుకంటే ఇంత నిఘా వ్యవస్థ ఉన్నా, ఇంత ఇంటెలిజెన్స్, ఇంత భద్రత, రక్షణ వలయం ఉన్నా మరి ఎలా బంగ్లాదేశ్ నుంచి కానీ, చైనా నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి కానీ లోపలికి వస్తున్నారు అంటే దొంగ వీసాలతో కావచ్చు, లేకపోతే వేరే రకంగా కావచ్చు, ఎలా వస్తున్నారు అనేది అదొక క్వశ్చన్ మార్క్. అది ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఇక ఇక్కడ 20 మంది 26 మంది దాకా ఇది చనిపోయిన తర్వాత మన ప్రధాని దాన్ని సెన్సిటివ్గా తీసుకొని ఆపరేషన్ సింధూర్ని తీసుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్ అంటే మన ఆడపిల్లల నుదుటి బొట్టును తుడిపేశారు కాబట్టి మళ్ళీ ఆ సెంటిమెంట్తోని ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్ తీసుకొచ్చి ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించే విషయంలో మనం పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పినాం. ఇందులో మనం ముందుగా అనుకున్నట్టు యువత సాంకేతిక పరిజ్ఞానం యాంటీ డ్రోన్స్ ద్వారా పాకిస్తాన్ వేసిన ప్రతి ఒక్క దాడిని, ఆ మిసైల్స్ని కానీ లేకపోతే ఆ రాకెట్ బాంబులను కానీ ముందునే పసిగట్టి దాన్ని మనం ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో పాకిస్తాన్లోకి మనం తలుచుకుంటే పాకిస్తాన్ని పూర్తిగా నాశనం చేయొచ్చు. కానీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మనకు ఒక వ్యవస్థ ఉంటుంది. ప్రపంచ దేశాలన్నీ అందులో
దాంట్లో ఉంటాయి అన్నట్టు. భద్రతా మండలి అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చెప్పినట్టుగా అన్ని దేశాలు వినాల్సి వస్తుంది. సో ఈ క్రమంలో ఈ మనకు ట్రంప్ ఏదైతే మొన్న రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా అన్నాడంటే మై డియర్ మోడీ అన్నాడు, నమస్తే ట్రంప్ అని చెప్పేసి ఈయన అన్నాడు. సో ప్రపంచానికి మొత్తం ఏమైందంటే అబ్బా పాకిస్తాన్ తోటి మనం యుద్ధం చేయాలంటే అమెరికా మనకు మంచి సపోర్ట్ చేస్తుందని ఒక భ్రమలో వెళ్ళిపోయాడు. ఎందుకంటే ట్రంప్ చేసే ప్రతి ఒక్క ఆలోచన అది ఎవరికీ అర్థం కాదు, అది ట్రంప్కే అర్థం కాదు. ఎందుకంటే తాజాగా ఒక టెర్రరిస్ట్ తోటి ట్రంప్ ఫోటో దిగి ఇగో ఈ పర్సన్ చాలా జెన్యూన్ పర్సన్, ఈయన టెర్రరిస్ట్ కాదని చెప్పడంలో ఇవాళ ప్రపంచం మొత్తం ఆయన ట్రంప్ చేసిన ఆ ఒక్క చిన్న ట్వీట్కి ఇవాళంతా ప్రశ్నార్థకంగా మారిపోతుంది. మన విషయంలో ట్రంప్ ఏ విధంగా జోక్యం చేసుకుంటే ఆక్రమిత కాశ్మీర్ను పీఓకేలో ఉగ్రవాదాన్ని లేకుండా చేయాలని మన ప్రభుత్వం ప్రపంచ దేశాలకు పూర్తిగా సమాచారాన్ని తీసుకెళ్తుంది. కానీ ప్రపంచ దేశాలు అది అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ లేకపోతే ఫ్రాన్స్ కానీ జపాన్ కానీ ఈ దేశాలన్నీ ఏం చేస్తున్నాయంటే ఎంతసేపు పాకిస్తాన్ ఇండియా ఒక ఉగ్రవాదం వైపే చూస్తున్నాయి. అంటే ఈ రెండు దేశాల మధ్య కొట్లాటనే చూస్తున్నాయి కానీ సమూలంగా ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టుకుపోవడం అనే విషయంలో మాత్రం సభ్య దేశాలు ఇయ్యట్లేవు, సపోర్ట్ చేయట్లేవు. ముఖ్యంగా టర్కీ ఉన్నది కదా, పాకిస్తాన్కి పూర్తిగా సపోర్ట్ చేస్తుంది టర్కీ. అంటే అణ్వస్త్ర ఆయుధ కారాగారానికి సపోర్ట్ చేయడంలో కూడా చేస్తుంది. ఇక చైనా వచ్చేసి పూర్తిగా రక్షణ శాఖకు సంబంధించిన ప్రతి ఒక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది. మన గొప్పతనం ఏంటంటే ఇటు టర్కీ అటు పాకిస్తాన్కి అటు చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నా మన యువత మన సాంకేతిక పరిజ్ఞానం మనం ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకున్న S-400 మిసైల్స్ కానీ మిగతా అణ్వస్త్ర ఆయుధాలు కానీ పూర్తిగా పనిచేసి విజయాన్ని సాధించి పెట్టాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ ఛానల్ ద్వారా వ్యవస్థ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచ దేశాలు ఏ దేశమైనా స్వతంత్ర ప్రతిపత్తి గల సార్వభౌమాధికారం గల ఏ దేశమైనా ఒక దేశానికి ఏదో చేయాలనే ఆశ మాత్రం ఉండదు. ఏ దేశ స్వార్థం ఆ దేశమే చూసుకుంటుంది. అంటే ప్రపంచ దేశాలు భౌగోళికంగా ఆర్థికంగా రాజకీయంగా ఈ కోణాలన్నీ చూసుకునే విషయంలో అమెరికా అగ్రస్థానంలో ఉంటుంది. అమెరికా ఎంతసేపు ఏం ఆలోచిస్తుంది అంటే స్వల్పకాలిక ప్రయోజనాల గురించి ఆలోచిస్తుంది. నాకు ఇప్పుడు ఏమొస్తుంది, నాకేమవుతుంది, మీరు నా దగ్గరికి వస్తే నాకేమిస్తారు, నేను మీ దగ్గరికి ఇస్తే నాకేమిస్తారు, సో ఎటొచ్చి నాకేమిస్తారు అనే ఆలోచనతో అమెరికా ట్రంప్ ఏం చేశాడంటే కాశ్మీర్లో యుద్ధాన్ని మీరు ఆపేయండి పాకిస్తాన్ మీద, అక్కడ న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, అవి వేస్తే గనక చుట్టుపక్కల దేశాలకు అది పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశం ఉంటుందని ఒక భయం నూరిపోసి యుద్ధాన్ని ఆపుచేసేలా మన ప్రధానమంత్రి మోడీ గారు ఏమన్నారంటే సో మనం దాని మీద యుద్ధం చేయడం కాదు, మన దేశం పాకిస్తాన్ మీద దాడి చేసినప్పుడు టెర్రరిస్టు ప్రాంతాల మీదనే దాడి చేసాయి తప్ప ప్రజల మీద ఎప్పుడు దాడి చేయలే. మన దేశానికి ఒక మానవత్వం ఉంది, మన దేశం పాకిస్తాన్ని క్షమిస్తూనే ఉంది. అయినా సరే పాక్ వక్రబుద్ధి, బంగ్లాదేశ్ వక్రబుద్ధి, తర్వాత చైనా వక్రబుద్ధి, తర్వాత టర్కీ వక్రబుద్ధి మాత్రం బయటపడుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి అన్ని దేశాల నేతలతో తిరుగుతూ ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలని చూస్తుంటే అన్ని దేశాలు మాత్రం పాకిస్తాన్ కాశ్మీరు ఆక్రమిత కాశ్మీరు POK సమస్యను తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన ప్రధానమంత్రి ఏమన్నంటే మధ్యవర్తిత్వం మీకు వద్దు. అది ఇప్పుడు ప్రధానమంత్రి అనడం కాదు, 1972 నుంచి కూడా మధ్యవర్తిత్వాన్ని మన దేశ ప్రభుత్వం తిరస్కరిస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ఒక టెర్రరిస్టుతో ఫోటో దిగడము అది పెట్టడము ఇప్పుడు భారతదేశాన్ని కాకుండా ప్రపంచ దేశాలన్నీ అసలు ఎటువైపు మనం వెళ్ళాలి, ఉగ్రవాదాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో తిరుగుతున్నాయి. ఈ విషయంలో మోడీ గారు ఒక మంచి ప్రయత్నం చేసిరని చెప్పవచ్చు. ఆపరేషన్ సింధూర్ అనేది ఎప్పటికీ ఆగిపోదు, నిరంతరాయం కొనసాగిస్తూనే ఉంటుంది. తర్వాత ఈ అన్నల ఏరివేత విషయంలో కూడా కగారు ఆపరేషన్లో కూడా అది ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం ట్రంప్ చేసిన ఒక్క పెంట పనికి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఆలోచిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కూడా ఈ చర్చ జరుగుతుంది. అసలు ఎందుకు ఈ విధంగా ట్రంప్ ఒక టెర్రరిస్ట్ను పక్కన పెట్టుకొని ఎందుకు ఇతర దేశాలకు ఏం మెసేజ్ చేశాడని. అసలు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే కనుక పహల్గామ్లో అంత ప్రళయాన్ని సృష్టించడానికి మూల కారణము ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రా అని చూస్తున్నాము. ఆమె పాత్ర నిజంగానే కీలకం అంటారా? ఎస్, నిజానికి ఫోర్త్ ఎస్టేట్గా మీడియా ఉంది. ఈ మీడియాని అడ్డం పెట్టుకొని
పాకిస్తాన్ మీకు ఒక విషయం చెప్పాలి. పాకిస్తాను మనతో డైరెక్ట్గా యుద్ధానికి చేయలేక పాకిస్తాన్ ఏం చేస్తుందంటే మన దేశంలోని యువత మొన్న ఉగ్రదాడికి పాల్పడింది కూడా ఇదే సూత్రం. ఏంటంటే యువతను మద్యానికో మగువకో లేకపోతే మద్యానికో ఇట్లా డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళను తమ కంట్రోల్లోకి తీసుకుంటుంది. అట్లనే పాకిస్తాన్తో తత్సంబంధాలు పెట్టుకున్న జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్. ఈమె గత కొంతకాలంగా ఈ పహల్గాము ఉగ్రదాడికి సంబంధించిన దాంట్లో కూడా ఒక 4 నెలల ముందే ఆమె వచ్చిపోయినట్టు. సో ఈమె పాకిస్తాన్ దౌత్యవేత్త డానిష్ అనే అతనితో రిలేషన్షిప్ పెట్టుకొని ఇక్కడి విషయాలన్నీ అక్కడికి చేరవేస్తుందనే ఆరోపణలు ఎదుర్కొంది. మహారాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు, ఆమెను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సంచలన విషయాలు బయటపడ్డాయి, మీడియాలో వస్తాయి. మనం ఈ ఉగ్రదాడికి సంబంధించి జ్యోతి మల్హోత్రా కంటే ముందు కూడా 2010లో మాధురి గుప్తా ఇండియా దౌత్యవేత్తగా పనిచేసింది. ఈమె పాకిస్తాన్ రాయబారిగా ఉన్న వ్యక్తితో తత్సంబంధాలు పెట్టుకొని మన దేశ రక్షణకు సంబంధించిన సున్నితమైన విషయాలను కూడా తనతో పంచుకుంది. అట్లా పంచుకొని 2018లో ఆమె శిక్ష పడింది. ఆ శిక్ష పడ్డ తర్వాత కూడా మీ నిఘా వ్యవస్థ, మీ రక్షణ వ్యవస్థ నన్ను పట్టుకోవడానికి ఇంతకాలం పట్టిందా అని చెప్పి ఆఫ్టర్ ఆల్ అని చెప్పేసి మన దేశ రక్షణ శాఖను ఒక సవాల్గా విసిరింది అన్నట్టు. అంటే ఈ జ్యోతి మల్హోత్రా అంత పెద్ద ఇదేం కాదు. జ్యోతి మల్హోత్రా ఒక సింపుల్ యూట్యూబర్. ఆ యూట్యూబర్ కాస్త మన దేశ సమాచారాన్ని కూడా ఇతర దేశానికి, అది కూడా శత్రు దేశానికి చేరవేయడం దేశద్రోహం కింద ఆమెను కూడా పట్టుకున్నారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. అనేక విషయాలు కూడా బయటపడుతున్నాయి. అంతేకాకుండా మన దేశ తిండి తింటూ, మన దేశ గాలిని పీల్చుకుంటూ, మన దేశంలో బతుకుతూ, మన దేశంలో ఉంటూ కూడా పాకిస్తాన్ వేసే ఒక చిల్లర మెతుకులకి మన దేశంలో ఉంటున్న యువత పాకిస్తాన్ ఎలా ఎంచుకుంటుందో తెలుసా? ఒక సెక్యూరిటీ గార్డ్ని ఎంచుకుంటుంది, ఒక చెప్పులు కుట్టేవాడిని ఎంచుకుంటుంది, ఒక మామూలుగా పనిచేసే వితంతువులను, భర్త కోల్పోయిన వాళ్ళని ఎంచుకుంటుంది. వీళ్లను తమ గూఢచారులుగా ఎంచుకుంటుంది పాకిస్తాన్ ప్రభుత్వం. మన దేశ యువత అంటే వాళ్ళకి ఆర్థికంగా లేదంటే కొన్ని అవసరాలను చూపే విషయంలో మనం బానిసలుగా మారిపోతున్నాం. ఎందుకంటే ఇంటి దొంగను పట్టుకోవడం ఈశ్వరునికైనా చేత కాదు కదా. సో ఈ విషయంలో మనమే సైనికులుగా మారాలి. మనం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సపోర్టుగా నిలవాలి. రక్షణ శాఖకు, మన భారత ఆర్మీకి గివింగ్ టు థ్యాంక్స్ తెలపాలి. ఎందుకంటే వాళ్లకు మనం ఇచ్చే థ్యాంక్సే ఒక బలాన్ని చేకూరుస్తాయి. కాబట్టి దేశ ఆర్మీ ఎంత పనిచేస్తుందో ఆ కష్టాలను మనం తెలుసుకొని యువత కూడా మన చుట్టుపక్కల జరుగుతున్న ఇలాంటి గూఢాచార వ్యవస్థను నాశనం చేసే బాధ్యత మనమే తీసుకోవాలి. మనకు తెలిసిన సమాచారాన్ని పోలీసులకు అందిస్తే మనం దేశభక్తి చాటినట్టే. ఆ విధంగా ప్రతి యువత కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. అంటే జ్యోతి మల్హోత్రాది ఇన్స్టా డీపీ వల్లనే ఇదంతా గుట్టు బయటపడింది అంటున్నారు. ఆ డీపీ కూడా ఎలా ఉంది అంటే తెల్లటి మంచు బ్యాక్గ్రౌండ్ అంతా, ఆమె వచ్చేసి రెడ్ కలర్లో శారీ డ్రెస్, కంప్లీట్ రెడ్ కలర్. అది పాకిస్తాన్లో దిగింది. ఆ ఫోటో దిగి యూట్యూబ్లో పెట్టినప్పుడు ఒక సింపుల్ కామన్ మ్యాను ఈమె ఎన్ఐఏకి సంబంధించి ఏమో లీకులు చేస్తుంది జాగ్రత్త అని చెప్పేసి ఒక కామెంట్ కూడా పెట్టాడు. ఆ కామెంట్ పెట్టినా మన నిఘా వ్యవస్థ పట్టుకోలేకపోయింది. ఎందుకంటే ఎంత నిద్రా వ్యవస్థలో మన నిఘా వ్యవస్థ, రక్షణ వ్యవస్థ ఉందనేది దీని ద్వారా ఎగ్జాంపుల్ మనం చెప్పడం కాదు. ఆ కామెంట్ పెట్టినప్పుడే ఆమెను పట్టుకుంటే ఈ ఉగ్రదాడి జరగకపోతుండే కదా. సో ఎలాంటి సున్నితమైన అంశాన్ని కూడా పోలీసులే చేయాలని లేదు. మన బాధ్యత, మన కర్తవ్యంగా మనమే సైనికులుగా సామాన్య వ్యక్తి కూడా ఖచ్చితంగా ఆ బాధ్యతను తీసుకోవాలా. దేశ రక్షణలో మన వంతు పాత్ర కూడా చేయాలి. జూన్ 9th హిమాయత్ నగర్లో ఒక ఎడిటోరియల్లో ఇంకో అవార్డు కూడా రాబోతుంది. అవార్డు ఇంకా నాకు పంపించలేదు, సమాచారం అయితే ఇచ్చారు. ఆ అవార్డు కూడా తీసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా మీ ఛానల్ కూడా నేను కబురు అందిస్తాను. తప్పకుండా నా ఆనందాన్ని మీతోని పంచుకోవాలని ఆశపడుతున్నాను. సో చాలా సంతోషం సార్ మిమ్మల్ని కలవడము, మీతో ఇంటర్వ్యూ చేయడము, మీకు అవార్డు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ మా ఛానల్లోనే ఇవ్వడము చాలా చాలా సంతోషంగా ఉంది. నేను నేర్పిన అమ్మాయే ఇంత ఉన్నత స్థాయికి ఎదుగుతున్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఒక వ్యక్తిని ముందుగా ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళను జీవితాంతం గుర్తుండిపోతారు. ఈ నేపథ్యంలో నాకు ఉత్తమ ఎడిటోరియల్ జర్నలిస్ట్గా వచ్చిన విషయాన్ని వాయు న్యూస్ తెలుసుకొని ఒక కళాకారుడిగా, ఒక కవిగా, గాయకుడిగా, సీనియర్ జర్నలిస్ట్గా నాకు కూడా ఈ అవకాశం ఇచ్చిన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ, యాజమాన్యానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
చూశారు కదా, ఒక కవిగా, ఒక గాయకుడిగా, ఒక రచయితగా, ఒక జర్నలిస్టుగా సమాజం పట్ల ఎంతో బాధ్యతగా ముందుకు వెళ్తున్నారు కడారి శ్రీనివాస్ గారు. మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా వాయు న్యూస్ కోరుకుంటుంది. ఇది ఈనాటి ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ప్రత్యేక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వాయు న్యూస్. నేను మీ శైలజ. నమస్తే.